ఇంకా రెడీ. రాయలసీమలోనూ అదే ఉధృతి. సమైక్య ఉద్యమం జోరుగా సాగుతోంది. ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా సమైక్య సమరం హోరెత్తుతోంది. బస్సులు అసలు నడవడం లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయబోమని ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడుతూనే ఉంది. విభజన వద్దంటూ రంగంలోకి దిగిన ఆర్టీసీ కార్మికులు విధులకు దూరమయ్యారు. దీనివల్ల జిల్లాలో బస్సులు తిరగడం లేదు. 50,000 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో పాలనా వ్యవహారాలు పూర్తిగా నిలిచిపోయాయి. 20,000 మంది ఉపాధ్యాయుల మూకమ్మడి సెలవులతో పాఠశాలలు మూతపడ్డాయి. సమైక్యాంధ్ర కోసం ఎస్కేయూలో విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కడప, కర్నూలు జిల్లాలోనూ సమైక్య ఆందోళనలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కడపలో వివిధ వర్గాల ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. ఎక్కడికక్కడ సేవలు ఆగిపోయాయి. కర్నూలు జిల్లాలోనూ సమ్మెతో పాలన స్తంభించింది. విభజనను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఎమ్మిగనూరులో విద్యార్థులు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. డోన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జాతీయ రహదారిపై వంటవార్పు చేశారు. అసంఘటిత రంగ కార్మిక ఐకాస రక్తదాన శిబిరం నిర్వహించింది. బేతంచెలలో, బనగాలపల్లి, పత్తికొండలలో ఆందోళనలు మిన్నంటాయి. నందికొట్కూరులో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లు తమ వాహనాలతో ర్యాలీ చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా సంగీత విభావరి నిర్వహించారు. ఏపీ ఎన్జీఓల సమ్మెతో చిత్తూరు జిల్లాలోనూ పౌర సేవలు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో 14 డిపోల్లో బస్సులు కదలలేదు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. వైద్యులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. చేంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. న్యాయవాదులు విధులు బహిష్కరించారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు తీసుకున్న విద్యార్థి ఆత్మశాంతి కోసం ఎస్వీయు అధ్యాపకులు, విద్యార్థులు తెలుగుతల్లి విగ్రహం వరకు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాళహస్తి, మదనపల్లి, పలమనేరు, పీలేరు, కుప్పం ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగుల సమ్మెతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ పాలన ఆగిపోయింది. నెల్లూరులో ప్రైవేట్ బస్సుల్ని విద్యార్థి ఐకాస నాయకులు అడ్డుకున్నారు. జిల్లాలోని 71 ప్రభుత్వ శాఖలకు చెందిన 30,000 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఒంగోలులో సమైక్యాంధ్ర ఐకాస నాయకులు ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.